Welcome back to my channel and welcome back to biology's biggest weightage chapter, molecular basis of inheritance. ఇంతవరకు మీరు ఈ చాప్టర్ని చదివినా చదవకపోయినా ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ట్రస్ట్ మీ. సో చాలా కేర్ఫుల్గా ఉండండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీకు ఎక్కడ ఏ డౌట్ రాకుండా ప్రతిదీ క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకేనా? ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి మిగిలాయి అంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ జెనెటిక్స్ చాప్టర్ కంప్లీట్ చేశాను కదా. ఆ జెనెటిక్స్ చాప్టర్ లో మనం ఎంతవరకు నేర్చుకున్నాము? జీన్సెస్ అనేటివి పర్టికులర్ ట్రయాడ్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ అవుతాయి అని నేర్చుకున్నాం. కానీ జీన్సెస్ ఇన్హెరిటెన్స్ ను ఏ విధంగా రెగ్యులేట్ చేస్తాయి, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని ఎలా ఏ మెటీరియల్ తో ట్రాన్స్ఫర్ చేస్తాయి అనేది క్లియర్ గా అయితే లేదు కదా. ఇలా కొన్ని వందల సంవత్సరాల తర్వాత సైంటిస్టులు అయితే ఒక 2 జెనెటిక్ మెటీరియల్స్ ని డిస్కవర్ చేశారు. ఆ 2 జెనెటిక్ మెటీరియల్సే డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. డిఎన్ఏ అనేది మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ కి జెనెటిక్ మెటీరియల్ గా వర్క్ చేస్తుంది. అలాగే ఆర్ఎన్ఏ అనేది కొన్ని వైరసెస్ కి జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుంది. ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గానే కాకుండా ఇంకా అడిషనల్ ఫంక్షన్స్ ని కానీ క్యారీ చేస్తుంది అనమాట. లైక్ మెసెంజర్ గా, అలాగే స్ట్రక్చరల్ మాలిక్యూల్ గా, క్యాటలైటిక్ మాలిక్యూల్ గా, అడాప్టర్ మాలిక్యూల్ గా వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ చాప్టర్ లో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ పాలిమర్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్. ఇది ఎందుకు, దీని మీనింగ్ ఏంటి అనేది నేను ఫర్దర్ గా చెప్తాను. బట్ ఈ పాయింట్ మాత్రం మీరు ఖచ్చితంగా బ్రెయిన్ లో గుర్తుపెట్టేసుకోవాలన్నమాట. సెకండ్ పాయింట్, డిఎన్ఏ నుంచి డిఎన్ఏ రావడాన్ని రెప్లికేషన్ అంటాం. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని రావడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ రావడాన్ని, తయారు చేయడాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. ఓకేనా? డిఎన్ఏ టు డిఎన్ఏ రెప్లికేషన్, డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్స్ ట్రాన్స్లేషన్. ఇస్ ఇట్ క్లియర్? ఏ డౌట్ లేదు కదా. సో ఈ 2 పాయింట్స్ మీ బ్రెయిన్ లో అలాగే గుర్తుండిపోవాలన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మోస్ట్ ఇంట్రెస్టింగ్ మాలిక్యూల్ అలాగే మోస్ట్ అబండెంట్ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ. ఇది కానీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ 3 పాయింట్స్ మీ బ్రెయిన్ లో అలాగే ఉండిపోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ చాప్టర్ లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే, డిఎన్ఏ ఎలా రెప్లికేట్ అవుతుంది, ఈ డిఎన్ఏని జెనెటిక్ మెటీరియల్ అని చెప్పడానికి సైంటిస్టులు ఏ ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఎంతమంది ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఏ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఈ డిఎన్ఏ అనేది మన జెనెటిక్ మెటీరియల్ అని ఎలా తెలిసింది, అలాగే డిఎన్ఏ ఎలా రెప్లికేట్ అవుతుంది, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని ఎలా తయారు చేస్తారు, డిఎన్ఏ అనేది ప్రోటీన్ సింథసైజెస్ ఎలా చేస్తుంది, అలాగే జెనెటిక్ కోడ్, ఇవన్నిటి గురించి ఈ చాప్టర్ లో అయితే డిస్కషన్ చేసుకుంటాం. సో మాక్సిమం ఎంత వరకు వీలైతే అంతవరకు చాలా చాలా ఫాస్ట్ గా అండ్ మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. సో మరి చాప్టర్ లోకి వెళ్ళిపోదామా? పదండి. ఫస్ట్ డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి మాట్లాడే ముందు అసలు ఈ డిఎన్ఏ అంటే ఏంటి, ఆర్ఎన్ఏ అంటే ఏంటి? డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. క్లియర్ కదా? డిఎన్ఏ అనేది ఒక లాంగ్ పాలిమర్ ఆఫ్ డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ అనమాట. అంటే డిఎన్ఏలో డిఆక్సీ రైబో షుగరు అలాగే న్యూక్లియోటైడ్స్ ఈ 2 కాంపోజిషన్స్ లో ఒక లాంగ్ పాలిమర్ లాగా ఉంటది అనమాట. జనరల్ గా పాలిమర్ అంటే ఏంటి? చిన్న చిన్న యూనిట్స్ ని మోనోమర్స్ అంటాం. ఈ మోనోమర్స్ అన్ని చైన్ లాగా లింక్ అయ్యి ఒక లాంగ్ పాలిమర్ ని తయారు చేస్తాయి. ఈ సింగిల్ మోనోమర్ ని న్యూక్లియోటైడ్ అంటాం. ఇలా ఒక్కొక్క న్యూక్లియోటైడ్ అన్ని కలిసి ఒక లాంగ్ పాలిన్యూక్లియోటైడ్ ని తయారు చేస్తుంది. ఈ స్ట్రక్చర్ గురించి ముందు మాట్లాడదాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, డిఎన్ఏ అనేది ఒక లాంగ్ పాలిమర్ ఆఫ్ డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్. క్లియర్ కదా? ఇప్పుడు ఈ డిఎన్ఏ లెంత్ ని ఎలా మెజర్ చేసాము? ఆల్రెడీ డిఎన్ఏ అంటే ఏంటో చెప్పాను. ఒక్కో న్యూక్లియోటైడ్ యాడ్ అయ్యి ఒక లాంగ్ పాలిన్యూక్లియోటైడ్ లాగా అయితే అది డిఎన్ఏ స్ట్రక్చర్ అని చెప్పానా. డిఎన్ఏ లెంత్ ని ఎలా మెజర్ చేస్తామంటే, నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి డిఎన్ఏ లెంత్ ని మనం ఫైండ్ చేయొచ్చు అనమాట. నార్మల్ గా ఏ పేర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ని బేస్ పేర్స్ అంటాం. క్లియర్ కదా? సో నార్మల్ గా డిఎన్ఏ లెంత్ అనేది ఒక్కొక్క ఆర్గానిజం లో ఒక్కొక్కలాగా ఉంటది అనమాట. ఇప్పుడు నేను చెప్పే 4 ఆర్గానిజమ్స్ డిఎన్ఏ లెంత్ మీ బ్రెయిన్ లో అలాగే ఫీడింగ్ అయిపోవాలి. ఓకేనా? ఫస్ట్ బ్యాక్టీరియోఫేజెస్, ఆల్సో కాల్డ్ 5174. డిఎన్ఏ లెంత్ ఎలా ఉంటది? 5386. సింపుల్, ఒక ఫోన్ నెంబర్ లాస్ట్ లో వస్తుంటది కదా, 5386 బేస్ పేర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మర్చిపోకుండా నేర్చుకోవాలన్నమాట. అండ్ బ్యాక్టీరియోఫేజెస్ లాంబ్డా. సో బ్యాక్టీరియోఫేజెస్ వేరు, బ్యాక్టీరియోఫేజెస్ లాంబ్డా వేరు. ఇందులో డిఎన్ఏ లెంత్ ఎలా ఉంటుంది? 48502. ఓకేనా? 48,502.
2 బేస్ పేర్స్. అలాగే హ్యూమన్ హ్యాప్లాయిడ్ లో డిఎన్ఏ లెంత్ ఎలా ఉంటుంది 3.3 ఇంటూ 10⁻9 బేస్ పేర్స్. అదే డిప్లాయిడ్ హ్యూమన్ లో 6.6 ఇంటూ 10⁻9 బేస్ పేర్స్. ఈ కొలై అలా ఆల్సో నాన్ యాజ్ అన్ ఎస్చెరిషియా కొలై, ఇందులో లెంత్ ఆఫ్ ది డిఎన్ఏ ఎంత ఉంటుందంటే 4.6 ఇంటూ 10⁻6 బేస్ పేర్స్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ఆర్గానిజమ్స్ యొక్క డిఎన్ఏ లెంత్ అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, క్లియరా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఫస్ట్ బ్యాక్టీరియోఫేజెస్ ఆల్సో నాన్ యాజ్ 5174 5386. బ్యాక్టీరియోఫేజెస్ లాంబ్డా 48 502. హ్యూమన్ హ్యాప్లాయిడ్ డిఎన్ఏ 3.3 ఇంటూ 10⁻9 బేస్ పేర్స్. ఈక్వల్ 4.6 ఇంటూ 10⁻6 బేస్ పేర్స్. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. డిఎన్ఏ అనేది లాంగ్ పాలిమర్ ఆఫ్ డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ అన్నాం. అసలు ఈ డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ స్ట్రక్చర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నార్మల్గా డిఎన్ఏలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్ నైట్రోజన్ బేసెస్, అలాగే షుగర్స్, అలాగే ఫాస్ఫేట్ గ్రూప్. సో ఫస్ట్ అసలు ఈ నైట్రోజన్ బేసెస్ అంటే ఏంటి? నైట్రోజన్ బేసెస్లో 2 టైప్స్ ఉంటాయి, ప్యూరిన్స్ అలాగే పిరిమిడిన్స్. ప్యూరిన్స్లో అడినైన్ గ్వానైన్ ఉంటుంది, ఏజి. పిరిమిడిన్స్ లో సైటోసిన్ థైమిన్ యురాసిల్ ఉంటుంది, సిటియు. క్లియరా? ఏజీ అలాగే సిటియు గుర్తుపెట్టుకోండి, ప్యూరిన్స్ అలాగే పిరిమిడిన్స్. దెన్ నైట్రోజన్ బేసెస్ అయిపోయాయి. ఇప్పుడు షుగర్స్. షుగర్స్ లో డిఎన్ఏలో ఎలాగుంటుంది, ఆర్ఎన్ఏలో ఎలాగుంటుంది? డిఎన్ఏలో అయితే డిఆక్సీ రైబో షుగర్ ఉంటుంది, అదే ఆర్ఎన్ఏలో అయితే రైబో షుగర్ ఉంటుంది. అండ్ ఫాస్ఫేట్ గ్రూప్. ఓకేనా, క్లియరా? సో ఇప్పుడు ఈ నైట్రోజన్ బేసెస్ అనేటివి డిఎన్ఏలో ఎన్ని ఉంటాయి, అలాగే ఆర్ఎన్ఏలో ఎన్ని ఉంటాయి? ఈ అడినైన్ గ్వానైన్ సైటోసిన్ థైమిన్ ఈ 4 నైట్రోజన్ బేసెస్ డిఎన్ఏలో ఉంటాయి. ఆర్ఎన్ఏ విషయానికి వస్తే అడినైన్ గ్వానైన్ సైటోసిన్ కామన్ గా ఉంటుంది, కాకపోతే థైమిన్ ప్లేస్ లో యురాసిల్ వచ్చి రీప్లేస్ అవుతుంది అనమాట. ఓకేనా, క్లియర్ కదా? డిఎన్ఏలో ఏముంటాయో ఆర్ఎన్ఏలో ఏముంటాయో, ఓన్లీ ఆర్ఎన్ఏకి థైమిన్ బదులు యురాసిల్ వచ్చి కోడ్ చేస్తుంది అనమాట. ఆ కోడింగ్ గురించి ఫర్దర్ గా డిస్కషన్ చేద్దాం. సో ఇప్పుడు ఇంతకు ముందు లాంగ్ పాలిమర్ అని చెప్పాం కదా, ఈ లాంగ్ పాలిమర్ గురించి మాట్లాడదాం. నార్మల్ గా నైట్రోజన్ బేసెస్ అనేటివి షుగర్ మాలిక్యూల్స్ కి ఎలా లింక్ అవుతాయి అంటే, ఒక ఎన్ గ్లైకోసిడిక్ బాండ్ ద్వారా నైట్రోజన్ బేసెస్ నుంచి షుగర్ మాలిక్యూల్స్ కి మిడిల్ లో ఎన్ గ్లైకోసిడిక్ బాండ్ ద్వారా లింక్ అవుతాయి అనమాట. సో ఈ బాండ్ ద్వారా లింక్ అయ్యి న్యూక్లియోసైడ్స్ ని ఫామ్ చేస్తాయి. న్యూక్లియోసైడ్స్ అంటే ఏంటి? అడినోసిన్ ఆల్సో కాల్డ్ డిఆక్సీ అడినోసిన్, అలాగే గ్వానోసిన్ డిఆక్సీ గ్వానోసిన్, సైటిడిన్ థైమిడిన్ ఆర్ డిఆక్సీ థైమిడిన్, అలాగే యూరిడిన్. ఓకేనా, క్లియర్ కదా? ఇప్పుడు న్యూక్లియోసైడ్ వరకు వచ్చాం. న్యూక్లియోసైడ్ అంటే ఏంటి? నథింగ్ బట్ షుగర్ మాలిక్యూలే కదా. ఇప్పుడు ఈ న్యూక్లియోసైడ్ షుగర్ మాలిక్యూల్స్ నుంచి ఫాస్ఫేట్ గ్రూప్ కి ఎలా లింక్ అవుతుందంటే ఫాస్ఫో ఎస్టర్ గ్రూప్. క్లియరా? న్యూక్లియోసైడ్ టు న్యూక్లియోటైడ్ దీనిలో ఒక లింక్, ఈ లింక్ ని ఫాస్ఫో ఎస్టర్ గ్రూప్ అంటాం. క్లియరా? ఈ న్యూక్లియోసైడ్ నుంచి న్యూక్లియోటైడ్ ని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ న్యూక్లియోటైడ్ అనేది ఫామ్ అయిపోయింది. ఇక్కడ ఈ న్యూక్లియోటైడ్ నుంచి మనకి ఇంకో న్యూక్లియోటైడ్ కావాలి. అప్పుడు మిడిల్ లో ఒక లింక్ పేరేంటి? ఫాస్ఫో డైఎస్టర్ గ్రూప్. క్లియరా? ఇలా 2 న్యూక్లియోటైడ్స్ అయితే ఫామ్ అయిపోయాయి. ఇలా 2 న్యూక్లియోసైడ్ నుంచి 3 న్యూక్లియోటైడ్స్, 3 న్యూక్లియోటైడ్స్ నుంచి 4 న్యూక్లియోటైడ్స్ ఇలా జాయిన్ చేసుకుంటూ పోతూ ఉండాలి. ఇలా జాయిన్ చేసుకుంటూ పోయేదాన్ని లాంగ్ పాలిమర్ ఆఫ్ పాలీ న్యూక్లియోటైడ్స్. పాలీ అంటే తెలుసు కదా, మెనీ న్యూక్లియోటైడ్స్ కాంపోజిషన్ ని డిఎన్ఏ స్ట్రక్చర్ అంటాం. క్లియరా? నైట్రోజన్ బేసెస్ టు షుగర్ మాలిక్యూల్ ఎన్ గ్లైకోసిడిక్ బాండ్. షుగర్ మాలిక్యూల్ న్యూక్లియోసైడ్ టు న్యూక్లియోటైడ్ ఫాస్ఫోఎస్టర్ గ్రూప్. న్యూక్లియోటైడ్ టు అనదర్ న్యూక్లియోటైడ్ ఫాస్ఫో డైఎస్టర్ గ్రూప్. క్లియర్ అయిపోయిందా? ఏ డౌట్ లేదు కదా. ఇప్పుడు ఒకసారి ఈ ఎన్సీఆర్టీలో బుక్ లో ఉన్న ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ని చూపిస్తూ ఒక విషయం చెప్తాను, మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది లాంగ్ పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్ అనమాట, పాలీ న్యూక్లియోటైడ్ చైన్. ఇదొక న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్ అండ్ ఇదొక న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్. మిడిల్ లో ఫాస్ఫోఎస్టర్ గ్రూప్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? ఈ బాండ్స్ పేరు ఫాస్ఫోఎస్టర్ గ్రూప్స్ అనమాట. ఇప్పుడు ఈ న్యూక్లియోటైడ్ కి 5th ఎండ్ లో ఫ్రీ ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. ఫ్రీ ఫాస్ఫేట్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? సైడ్ లో ఎటువంటి చైన్స్ లేకుండా ఫ్రీగా ఉంటది అనమాట. దీన్నే ఇలా ఫ్రీ ఫాస్ఫేట్ గ్రూప్ 5th ఎండ్ లో ఉండడాన్ని 5th ఎండ్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్ అంటాం. అలాగే 3rd ఎండ్ లో OH గ్రూప్ ఉంటుంది. OH గ్రూప్ అంటే ఏంటి? హైడ్రాక్సియల్ గ్రూప్. అగైన్ ఇట్ వాజ్ ఆల్సో ఏ ఫ్రీ గ్రూప్ అనమాట. అంటే సైడ్ లో ఎటువంటి కార్బన్ ఆటమ్స్ ఎటువంటి గ్రూప్స్ లేకుండా ఫ్రీగా ఉంటది. సో దీన్ని 3rd ఎండ్ ఆఫ్ ది పాలీన్యూక్లియోటైడ్ చైన్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్? సో 5' టు 3'. 5' లో ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది, 3' లో
OH గ్రూప్, హైడ్రాక్సియల్ గ్రూప్ ఉంటుంది 5' to 3'. ఓకేనా, క్లియర్ కదా, ఎటువంటి డౌట్ లేదు కదా. సో డిఎన్ఏ స్ట్రక్చర్ కంప్లీట్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ లో 3 కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పానా, నైట్రోజన్ బేసు, షుగర్ మాలిక్యూల్, అలాగే ఫాస్ఫేట్ గ్రూప్. ఈ మూడింటిని ఎలా అరేంజ్ చేసి ఉంటారంటే బ్యాక్ బోన్ అంటే బ్యాక్ సైడ్ షుగర్ మాలిక్యూల్ ప్లస్ ఫాస్ఫేట్ గ్రూప్స్ అరేంజ్ చేసి ఉంటారు. డిఎన్ఏ యొక్క ఫ్రంట్ సైడ్ నైట్రోజన్ బేసెస్ అనేటివి అరేంజ్ చేసి ఉంటారు. ఈ నైట్రోజన్ బేసెస్ లో ప్యూరిన్స్, పిరమిడిన్స్ ఉంటాయని చెప్పానా, ప్యూరిన్స్, పిరమిడిన్స్ ఫ్రంట్ సైడ్ లో ఉంటాయి. అవి ఎలా అరేంజ్ చేసి ఉంటాయో ఫర్దర్ గా చెప్తాను. ఓకేనా, ఇప్పుడు డిఎన్ఏ స్ట్రక్చర్ అయిపోయిందా, ఇప్పుడు ఆర్ఎన్ఏ గురించి మాట్లాడదాం. ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ బోత్ సిమిలర్ గానే ఉంటాయి, కాకపోతే చిన్న చిన్న ఎక్సెప్షన్స్ అన్నమాట. సో ఈ ఆర్ఎన్ఏలో మోస్ట్ ఎక్సెప్షన్ ఏంటి అంటే ప్రతి న్యూక్లియోటైడ్, ఆర్ఎన్ఏలో ఉన్న ప్రతి న్యూక్లియోటైడ్ లో OH గ్రూప్ అనేది సెకండ్ పొజిషన్ లో ఉంటది అనమాట. ఇది మేజర్ డిఫరెన్స్ ఆర్ఎన్ఏకి అండ్ డిఎన్ఏ. ఇంతకు ముందు ఏం చెప్పాను, డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి నైట్రోజన్ బేసెస్ కామన్ గా ఉంటాయి, కాకపోతే డిఎన్ఏలో థైమిన్ ఉంటది, ఆర్ఎన్ఏలో థైమిన్ ప్లేస్ లో యురాసిల్ ఉంటది అని చెప్పాను. 5-methyl uracil ని థైమిన్ గా కానీ పిలుస్తారు అనమాట. కెమికల్ నేమ్ ఆఫ్ 5-methyl uracil ఈజ్ ఆల్సో కాల్డ్ థైమిన్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన 2 పాయింట్స్ కానీ చాలా ఇంపార్టెంట్. ఆర్ఎన్ఏలో ప్రతి న్యూక్లియోటైడ్ లో OH గ్రూప్ అనేది సెకండ్ పొజిషన్ లో ప్లేస్ అయి ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఆర్ఎన్ఏలో థైమిన్ ప్లేస్ లో యురాసిల్ ఉంటుంది. అండ్ 5-methyl uracil ఈజ్ ఆల్సో కాల్డ్ కెమికల్ నేమ్ ఆఫ్ థైమిన్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అని ఎలా తెలిసింది, ఎంతమంది సైంటిస్టులు ఏ డిస్కవరీస్ చేశారో ఫస్ట్ నుంచి హిస్టరీ మొత్తం తెలుసుకుందాం. సో ఫస్ట్ 1869 లో ఫెడ్రిక్ మిక్స్చర్ అనే ఒక సైంటిస్ట్ ఫస్ట్ టైం ఒక ప్రపోజిషన్ తీసుకొచ్చాడు అనమాట. డిఎన్ఏ అనేది ఒక అసిడిక్ సబ్స్టెన్స్, ఇది న్యూక్లియస్ లో ఉంటుంది, అలాగే దీనికి ఒక నేమ్ ఇచ్చాడు అనమాట, న్యూక్లియన్ అనేసి. కాకపోతే ఈ డిఎన్ఏ అనేది ఒక లాంగ్ పాలిమర్ పాలీన్యూక్లియోటైడ్ చైన్ అనేసి ఆయన కానీ చెప్పాడు అనమాట. కాకపోతే టెక్నికల్ లిమిటేషన్స్, అప్పట్లో ఎక్కువగా అడ్వాన్స్మెంట్స్ లేవు కదా. సో ఇంత లాంగ్ పాలిమర్ ఆఫ్ డిఎన్ఏని ఎలా ఐసోలేట్ చేయాలి, ఎలా డిస్కవర్ చేయాలి, అంటే ఎలా మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని తెలియక అక్కడి వరకే స్టాప్ చేసి దానికి ఫర్దర్ గా వెళ్ళలేకపోయాడు అనమాట, బికాస్ ఆఫ్ టెక్నికల్ లిమిటేషన్స్. సో ఫెడ్రిక్ మిక్స్చర్ 1869. డిఎన్ఏ అనేది ఒక అసిడిక్ సబ్స్టెన్స్. ఆయన ఇచ్చిన పేరు ఏంటి అంటే న్యూక్లియన్ అనమాట. క్లియర్ కదా. సో ఈ ఫెడ్రిక్ మిక్స్చర్ 1869 అయిపోయిన తర్వాత ఫైనల్ గా, ఇంకా మిడిల్ లో కానీ కొంతమంది సైంటిస్టులు ఉన్నారు, మిడిల్ లో చెప్తాను, ఫైనల్ గా 1953లో జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాంకిస్ క్రిక్ అనే ఇద్దరు సైంటిస్టులు ఒక సింపుల్ అలాగే ఫేమస్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అయితే ప్రపోజ్ చేశారనమాట. సో ఇదే ఫైనల్ స్ట్రక్చర్ అనమాట. ఫైనల్ గా డిఎన్ఏ స్ట్రక్చర్ అయితే ఫైనలైజ్ చేశారనమాట, వీళ్ళిద్దరు చెప్పిందే కరెక్ట్ అనేసి. వాళ్ళు ఎలా ప్రపోజ్ చేశారు అండ్ దేని మీద బేస్ చేసుకున్నారంటే ఈ ఇద్దరు సైంటిస్టులు ఇంకొక ఇద్దరు సైంటిస్టులు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఫైనల్ గా ఈ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అయితే ప్రపోజ్ చేశారనమాట. ఆ ఇద్దరు సైంటిస్టులు ఎవరు అంటే ఫస్ట్ మెరైస్ విల్లికన్స్ అండ్ రోస్లాండ్ ఫ్రాంకిల్. ఈ ఇద్దరు సైంటిస్టులు కలిసి ఎక్స్రే డిఫ్రాక్షన్ అనే ఒక మెథడ్ ని కనిపెట్టారనమాట. దీన్ని బేస్ చేసుకొని అలాగే ఇంకొక సైంటిస్ట్ చెప్పింది ఏంటి అంటే ఎర్విన్ చార్గాఫ్ అనే ఆయన డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏలో ఒక రేషియోని ఇచ్చాడనమాట, అడినైను, థైమిను, గ్వానైను, సైటోసిన్. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ప్యూరిన్స్, పిరమిడిన్స్. దీని గురించి నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాస్ అన్ని ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది అనేసి నేను ఫర్దర్ గా ఫైనల్ గా ఒకే దగ్గర వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనేసి నేను జనరల్ గా ఎలా ఉందో అలానే చెప్తున్నాను అనమాట. ఎర్విన్ చార్గాఫ్ అనే ఆయన డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏని బేస్ చేసుకొని ఒక రేషియో అయితే ఇచ్చాడు, అదే ప్యూరిన్స్ అండ్ పిరమిడిన్స్. అడినైన్ ఈక్వల్స్ టు థైమిన్, గ్వానైన్ ఈజ్ ఈక్వల్స్ టు సైటోసిన్. ఈ రెండు కాన్స్టెంట్ గా ఉంటాయి, అలాగే వీటికి ఒక వాల్యూ ఇచ్చాడు అనమాట, ఈక్వల్స్ టు 1 అనేసి. సో ఇప్పుడు జేమ్స్ వాట్సన్, ఫ్రాంకిస్ క్రిక్ based on X-ray diffraction produced by their Merens Willicals and Rosalind Frankel, అలాగే ప్రపోజేషన్స్ బేస్డ్ ఆన్ ఎర్విన్ చార్గాఫ్ ప్రపోజేషన్స్. ఈ ఇద్దరు సైంటిస్టులు అంటే ముగ్గురు సైంటిస్టులది బేస్ చేసుకొని జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాంకిస్ క్రిక్ ఫైనల్ గా ఫేమస్ అండ్ సింపుల్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అయితే ప్రపోజ్ చేశారనమాట. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న డౌట్స్ అన్ని ఈ స్ట్రక్చర్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ఎలాగుంటుందో ఇప్పుడు చూసేద్దాం. అలాగే ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏని ప్రపోజ్ చేసిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ అండ్ హాల్ మార్క్ అయిన పాయింట్ ఏంటి అంటే సో బేస్ పేరింగ్ అనమాట. ఈ నైట్రోజన్ బేసెస్ అనేటి వాటికి పేరింగ్ ఇచ్చారు. ఈ పేరింగ్ అనేది ఒక యునిక్ ప్రాపర్టీ అనమాట. ఎందుకంటే డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్ కదా, 2 స్టాండ్స్ ఉంటది కదా, డిఎన్ఏ ఇలా ఉంటది కదా. సో ఇప్పుడు ఒక స్టాండ్ పేరెంట్ డిఎన్ఏ అనుకున్నాం. ఈ పేరెంట్ డిఎన్ఏ
ఇంతకుముందు నేను ఏం చెప్పాను, డిఎన్ఏ అనేది సెల్ఫ్ రెప్లికేట్ గా అవుతుంది అని చెప్పానా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న 1 స్టాండ్ పారెంట్ డిఎన్ఏ అనుకోండి, ఈ డిఎన్ఏని టెంప్లెట్ గా వర్క్ చేస్తుంది అనమాట ఇంకొక డిఎన్ఏని ప్రొడ్యూస్ చేయడానికి. అప్పుడు ఈ 2 డిఎన్ఏస్ ఏమవుతాయి, ఒకటి పారెంట్ డిఎన్ఏ, న్యూగా సింథసైజ్ అయిన డిఎన్ఏని డాటర్ డిఎన్ఏగా పిలుస్తాం అనమాట. ఇలా డిఎన్ఏ తన స్ట్రక్చర్ ని తనే సెల్ఫ్ గా రూపొందించుకుంటుంది అనమాట. ఇదే ఈ ప్రాసెస్ ని రెప్లికేషన్ అంటాం. డిఎన్ఏ సెల్ఫ్ గా రెప్లికేట్ అవ్వడం, అలాగే న్యూగా వచ్చిన డిఎన్ఏ మాలిక్యూల్ గానీ ఐడెంటికల్ పేరెంట్ లాగే ఉండడం వల్ల ఈ డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ అలాగే ఇందులో ఉన్న పాయింట్స్ అన్నిటికీ అందరికీ క్లియర్ గా అర్థమైందనమాట. ఓకేనా, ఇప్పుడు డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి క్లియర్ గా మాట్లాడదాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇదొక పాలీన్యూక్లియోటైడ్ చైన్ అనమాట. ఇప్పుడు ఇవి 2 తీసుకుందాం. ఇదొక పాలీన్యూక్లియోటైడ్ చైన్, అలాగే ఇదొక పాలీన్యూక్లియోటైడ్ చైన్. ఇది 2 చైన్స్ అనమాట. ఇలాగా ఒక సింపుల్ లైన్ గీసాను, కానీ ఈ లైన్ లో ఈ స్ట్రక్చర్ అనేది ఉంటది అనమాట. సో ఈ డిఎన్ఏ అనేది 2 పాలీన్యూక్లియోటైడ్ చైన్స్ తో మేడప్ ఆఫ్ అయి ఉంటది కదా, అంటే 2 పాలీన్యూక్లియోటైడ్ చైన్స్ తో తయారైంది కదా. అలాగే ఈ చైన్స్ లో ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను, బ్యాక్ సైడ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, బ్యాక్ సైడ్ షుగర్ మాలిక్యూల్ ప్లస్ ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటది అని చెప్పాను. ఫ్రంట్ సైడ్ ఏముంటది, నైట్రోజన్ బేసెస్ అనేటివి ఫ్రంట్ సైడ్ లో అరేంజ్ చేస్తుంటారు అని చెప్పాను. ఇస్ ఇట్ క్లియరా? ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే డిఎన్ఏ అనేది 2 పాలీన్యూక్లియోటైడ్ చైన్స్ అనమాట. సైడ్ ఏముంటాయి, షుగర్ మాలిక్యూల్ అలాగే ఫాస్ఫేట్ గ్రూప్. ఫ్రంట్ సైడ్ ఏముంటాయి, నైట్రోజన్ బేసెస్. అలాగే ఇక్కడ 2 స్టాండ్స్ అన్నాం. 2 స్టాండ్స్ యాంటీ ప్యారలల్ పొలారిటీ అనమాట. స్ట్రైట్ గా ఉంటే సిమిలర్ ప్యాటర్న్ అంటాం, కానీ ఇక్కడ 2 రివర్స్ లో ఉన్నాయి కదా, 2 యాంటీ ప్యారలల్ గా ఉన్నాయి కదా, ప్యారలల్ గా లేవు కదా, యాంటీ ప్యారలల్ పొలారిటీ అనమాట. అలాగే ఇప్పుడు ఒక చైన్ 5 ప్రైమ్ నుంచి 3 ప్రైమ్ కి ఎండ్ అయింది అనుకోండి, ఇంకొక చైన్ 3 ప్రైమ్ నుంచి 5 ప్రైమ్ కి ఎండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ పాయింట్ క్లియరా? ఫస్ట్ పాయింట్ ఏంటి, 2 పాలీన్యూక్లియోటైడ్ చైన్స్, అలాగే బ్యాక్ బోన్ షుగర్ ప్లస్ ఫాస్ఫేట్ గ్రూప్, ఫ్రంట్ సైడ్ ఏమో నైట్రోజన్ బేసెస్. ఈ 2 చైన్స్ అనేటివి యాంటీ ప్యారలల్ పొలారిటీ. అలాగే ఒక చైన్ 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ తో ఎండ్ అయితే, ఇంకొక చైన్ 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ తో ఎండ్ అవుతుంది అనమాట. 2 పాయింట్స్ అనేటివి క్లియర్ అయిపోయాయా? ఇప్పుడు ఇంతకు ముందు నుంచి నైట్రోజన్ బేసెస్ అనేటివి ఫ్రంట్ సైడ్ లో ఉంటాయి, షుగర్ మాలిక్యూల్స్ అనేటివి బ్యాక్ సైడ్ లో ఉంటాయి అని చెప్తూ వస్తున్నాను కదా. ఇప్పుడు టైం అనమాట వీటిని కరెక్ట్ గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నైట్రోజన్ బేసెస్ ఇంతకు ముందు ఏం చెప్పాను, నైట్రోజన్ బేసెస్ లో 2 టైప్స్ ఉంటాయి, ప్యూరిన్స్ అలాగే పిరమిడిన్స్. ప్యూరిన్స్ అండ్ పిరమిడిన్స్. సో ప్యూరిన్స్ లో అగైన్ 2 టైప్స్, అడినైన్ అలాగే గ్వానైన్. పిరమిడిన్స్ లో 3 టైప్స్ ఉన్నాయి కదా, సైటోసిన్, థైమిన్ అలాగే యూరాసిల్. ఇప్పుడు మనం డిఎన్ఏ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యూరాసిల్ గురించి మాట్లాడుకోవడం అవసరం లేదు. సో ప్యూరిన్స్ అంటే ఏజీ, పిరమిడిన్స్ అంటే సిటీ. ఇప్పుడు ఈ నైట్రోజన్ బేసెస్ లో ఇక్కడున్న ప్యూరిన్స్ లో ఉన్న అడినైన్ అలాగే పిరమిడిన్స్ లో ఉన్న థైమిన్ బేస్ పేరింగ్ ఫామ్ చేస్తాయి అనమాట. అంటే హైడ్రోజన్ బాండ్స్ తో ఇక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి బేస్ పేరింగ్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉందనుకోండి, ఇక్కడ టీ ఉంది, అంటే ప్యూరిన్స్ పిరమిడిన్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక హైడ్రోజన్ బాండ్ ని, అక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక హైడ్రోజన్ బాండ్స్ ని, 2 హైడ్రోజన్ బాండ్స్ ని ఫామ్ చేస్తాయి అనమాట. అలాగే గ్వానైన్, సైటోసిన్ 3 హైడ్రోజన్ బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి 3 హైడ్రోజన్ బాండ్స్ తో ఈ బేస్ పేరింగ్ అనేది ఫామ్ చేస్తాయి అనమాట. క్లియర్ అయిందా? ఇప్పుడు నైట్రోజన్ బేసెస్ ఎందుకు ఫ్రంట్ సైడ్ లో ఉంటాయో, అలాగే షుగర్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్స్ ఎందుకు బ్యాక్ సైడ్ లో ఉంటాయో అర్థమైంది కదా. దీన్ని బట్టి మీకేం అర్థమైంది, ప్యూరిన్స్ అనేటివి ఆల్వేస్ పేర్స్ విత్ పిరమిడిన్స్. ప్యూరిన్ పిరమిడిన్ తో పేర్ అయింది కదా, మిడిల్ లో హైడ్రోజన్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది కదా, ఇక్కడ ఉండేది కానీ ఒక ప్యూరినే. అలాగే పిరమిడిన్ తో పేర్ అయింది, మిడిల్ లో 3 హైడ్రోజన్ బాండ్స్. సో ఇక్కడ మనం ఈ పాయింట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అడినైన్ అనేది 2 హైడ్రోజన్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది థైమిన్ తో, అలాగే థైమిన్ గానీ 2 హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ చేస్తుంది అడినైన్ తో. గ్వానైన్ 3 హైడ్రోజన్ బాండ్స్ ని సైటోసిన్ తో ఫామ్ చేస్తుంది, సైటోసిన్ 3 హైడ్రోజన్ బాండ్స్ తో గ్వానైన్ ని ఫామ్ చేస్తుంది. ఆపోజిట్ అనమాట, వైస్ వర్సా అనమాట. ఓకేనా, థర్డ్ పాయింట్ కానీ క్లియర్ అయిపోయిందా? ఇంకొక పాయింట్ ఏంటి, ఈ 2 చైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 చైన్స్ అనేటివి ఇలా రైట్ సైడ్ కి కాయిల్డ్ అవుతాయి అనమాట. మీరు ఒకవేళ డిఎన్ఏ స్ట్రక్చర్ ని ఇలా చూసారనుకోండి, ఇలా ఒకటి ఈ రైట్ హ్యాండెడ్ అంటే కుడి వైపుకి మాత్రమే తిరిగి ఉంటాయి అనమాట, రైట్ హ్యాండెడ్ ఫ్యాషన్ లో మాత్రమే తిరిగి ఉంటాయి అనమాట. అలాగే ఇక్కడ పిచ్ అంటే ఈ మిడిల్ లో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ని పిచ్ అంటాం అనమాట. దీనికి ఒక వాల్యూ ఇచ్చారు, ఆ వాల్యూవే
4 నానోమీటర్స్. మనకి నానోమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే 10⁻⁹ కదా. సో ఒకవేళ ఎప్పుడైనా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 3.4 నానోమీటర్స్కి మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే 3.4 × 10⁻⁹ మీటర్స్ అనమాట. ఇది ఒక వాల్యూ ఇచ్చాడు, ఇది వాల్యూని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మిడిల్లో ఉన్న పాయింట్కి పిచ్ అంటాము, ఈ పిచ్కి ఒక వాల్యూ ఇచ్చాడు, అది 3.4 నానోమీటర్స్ అనమాట. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి రఫ్గా ఒక 10 బేస్ పేర్స్ అయితే ఉంటాయి అనమాట. అడినైను, థైమిను, అలాగే గ్వానైను, సైటోసిను, అడినైను, థైమిను, గ్వానైను, సైటోసిను ఇలాగా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే ఇక్కడున్న ఒక టర్న్ లో మాత్రమే రఫ్ గా ఒక 10 బేస్ పేర్స్ అనేటివి ఉంటాయి అనమాట. క్లియర్ అయిపోయింది కదా. ఇంతకు ముందు ఏం చెప్పాను, ఇక్కడ 1 టర్న్ లోనే 10 బేస్ పేర్స్ ఉంటాయని చెప్పాను. ఈ 10 బేస్ పేర్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే 0.34 నానోమీటర్స్ అనమాట. ఇక్కడున్న పిచ్ డిస్టెన్స్ ఏమో 3.4 నానోమీటర్స్. అడినైను అలాగే గ్వానైను ఈ బేస్ పేర్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ 0.34 నానోమీటర్స్ అనమాట. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఒక ప్లేన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక ప్లేన్ ఉంది. ఈ రెండు ప్లేన్స్ స్టక్ అవుతున్నాయి కదా, రెండు ప్లేన్స్ ఇలా ఆనుకొని వెళ్తున్నాయి కదా. సో ఒక ప్లేన్ ఇంకొక ప్లేన్ తో స్టక్ ఓవర్ అంటే రెండు ప్లేన్ ఇలాగా కలిసి ఆనుకొని వెళ్తున్నాయి. అలాగే మధ్యలో హైడ్రోజన్ బాండింగ్స్ ఉంటాయి కదా, ఈ హైడ్రోజన్ బాండ్స్ అలాగే ఇక్కడ ఒక ప్లేను ఇంకొక ప్లేను స్టక్ అవ్వడం వల్ల సో ఈ డిఎన్ఏకి ఈ రెండింటి వల్ల స్టెబిలిటీ అనేది వస్తుంది అనమాట. దేని వల్ల, హైడ్రోజన్ బాండ్స్ వల్ల, అలాగే ఒక ప్లేను ఇంకొక ప్లేన్ తో స్టక్ అవ్వడం వల్ల ఈ డిఎన్ఏకి స్టెబిలిటీ అనేది వస్తుంది అనమాట. ఈజ్ ఇట్ క్లియరా? ఓవరాల్ గా ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ లో మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, 2 పాలీన్యూక్లియోటైడ్ చైన్స్ ఉంటాయి. ఆ పాలీన్యూక్లియోటైడ్ చైన్స్ లో షుగర్ మాలిక్యూల్ అలాగే ఫాస్ఫేట్ మాలిక్యూల్ బ్యాక్ సైడ్ ఉంటాయి, నైట్రోజన్ బేసెస్ అనేటివి ఫ్రంట్ సైడ్ ఉంటాయి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే సో ఈ 2 పాలీన్యూక్లియోటైడ్ చైన్స్ అనేటివి యాంటీ ప్యారలల్ పొలారిటీ అనమాట. రెండు ఇక్కడ ఒక డైరెక్షన్ అలాగే ఇక్కడ ఒక డైరెక్షన్, 5' to 3', 3' to 5'. క్లియరా? అలాగే నైట్రోజన్ బేసెస్ అనేటివి ఉంటాయి అని చెప్పాను. ఈ నైట్రోజన్ బేసెస్ ప్యూరిన్స్ అలాగే పిరమిడిన్స్. ప్యూరిన్స్ ఆల్వేస్ పేర్స్ విత్ పిరమిడిన్స్ అనమాట. అడినైను అలాగే థైమిను 2 హైడ్రోజన్ బాండ్స్ ని ఫామ్ చేస్తాయి, అలాగే గ్వానైను సైటోసిను 3 హైడ్రోజన్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఈ రెండు పాలీన్యూక్లియోటైడ్ చైన్స్ అనేటివి రైట్ హ్యాండెడ్ ఫ్యాషన్ లో తిరిగి ఉంటాయి. ఆ మిడిల్ లో ఉన్న డాట్ ని పిచ్ అంటాము, దానికి ఒక వాల్యూ 3.4 నానోమీటర్స్. అలాగే ఒక టర్న్ లో ఒక డిఎన్ఏ టర్న్ లో రఫ్ గా 10 బేస్ పేర్స్ ఉంటాయి. ఆ 10 బేస్ పేర్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఒక్కొక్క దానికి మధ్య ఉన్న డిస్టెన్స్ 0.34 నానోమీటర్స్. అలాగే ఒక్క ప్లేన్ ఇంకొక ప్లేన్ కి స్టక్ అయి ఉంటది. ఇలాగా హైడ్రోజన్ బాండ్స్ అడిషనల్ గా హైడ్రోజన్ బాండ్స్ కానీ ఫామ్ చేయడం వల్ల డిఎన్ఏకి స్టెబిలిటీ అనేది వస్తుంది. ఎటువంటి డౌట్ లేదు కదా, క్లియర్ గా డౌట్స్ అనేటివి క్లారిఫై అయిపోయాయి కదా. సో నెక్స్ట్ ఏంటి అంటే సో ఫైనల్ గా ఈ ఇద్దరు సైంటిస్టులు కలిసి ఈ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఇలా ఉంటది అనేసి. సో ఇదొక రెవల్యూషనరీని క్రియేట్ చేసింది అనమాట. ఎవరు వేలెత్తి చూపడానికి వీల్లేనంతగా అందరికీ కరెక్ట్ గా ఆన్సర్స్ అయితే చేసింది అనమాట. అలాగే ఇది ప్రపోజ్ చేసిన తర్వాత ఫ్రాంకిస్ క్రిక్ మాత్రమే సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అనే ఒక థియరీని ప్రపోజ్ చేశారనమాట. ఈ థియరీ ఏం చెప్తుందంటే డిఎన్ఏ టు డిఎన్ఏ సెల్ఫ్ రెప్లికేషన్, డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్ ట్రాన్స్లేషన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఫ్రాంకిస్ క్రిక్ మాత్రమే సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీని ప్రపోజ్ చేశారు. ఈ బయాలజీ ఏం చెప్తుంది, డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్స్, ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. క్లియర్ కదా, ఏ డౌట్ లేదు కదా. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కొన్ని వైరసెస్ లో నార్మల్ గా ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది అని చెప్తున్నాము. బట్ కొన్ని వైరసెస్ లో ఆర్ఎన్ఏ నుంచి కానీ డిఎన్ఏ వస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఎయిడ్స్ కాజింగ్ వైరసెస్ కి ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ అనమాట. అసలు ఎయిడ్స్ కి ఎందుకు మందు కనిపెట్టలేకపోయారో తెలుసా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ కి హెచ్ఐవి అటాక్ అయింది అనుకోండి, లోపల వెళ్ళిన వైరస్ ఏం చేస్తుందో తెలుసా? సో నేను నీ బాడీకి చెందిన దాన్నే అనేసి ఒక ముసుగు వేసుకుంటది అనమాట. లైక్ ఆర్ఎన్ఏ వైరస్ పార్టికల్ యొక్క జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ అనమాట, కానీ అది డిఎన్ఏ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. అప్పుడు బాడీ ఏం రికగ్నైజ్ చేస్తుంది, ఇది మన బాడీయే కదా, లైక్ ఇది మన పార్టే కదా, డిఎన్ఏ అనేది మనదే కదా అనేసి సబ్సిక్వెంట్ గా డిఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. కానీ అందులో ఉన్నదేంటి, ఆర్ఎన్ఏ వైరస్ అనమాట. దీని వల్ల ఎయిడ్స్ వ్యాధికి మందు కనిపెట్టలేకపోయారు. అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది,
ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఇదే అన్నమాట కొన్ని వైరసెస్ లో ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ప్రొడ్యూస్ అవడానికి రీజన్, అలాగే ఎయిడ్స్ డిసీజ్ కి మెడిసిన్ కనుక్కోపోవడానికి రీజన్ అన్నమాట. సో ఇక్కడ వరకు క్లియర్ కదా, ఏ డౌట్ లేదు కదా. ఇప్పుడు డిఎన్ఏ స్ట్రక్చర్ తెలుసుకున్నాం. ఈ డిఎన్ఏని ఎలా ప్యాక్ చేయబడి ఉంటది అంటే ఇంకొంచెం కాస్త బ్రీఫ్ గా డిఎన్ఏ ఎలా అరేంజ్ చేసి ఉంటారు ప్రోకారియోట్స్ లో, యూకారియోట్స్ లో గురించి తెలుసుకుందాం. ఓకేనా. సో బిఫోర్ ప్యాకింగ్ ఆఫ్ ది డిఎన్ఏ గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న విషయం చెప్పాలన్నమాట. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు డిఎన్ఏ లెంత్ హ్యూమన్స్ లో హాప్లాయిడ్ లో అయితే 3.3 × 10⁹, డిప్లాయిడ్ హ్యూమన్ లో అయితే 6.6 × 10⁹ బేస్ పేర్స్ ఉంటాయి అని చెప్పానా. ఇప్పుడు ఒక చిన్న సెల్లో ఈ డిఎన్ఏ లెంత్ ఎలా ఉంటది, దాన్ని ఎలా మెజర్ చేయడము అంటే, ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను కదా, టోటల్ డిఎన్ఏ లెంత్ ఇంటూ బేస్ పేర్స్, డిస్టెన్స్ బిట్వీన్ ద బేస్ పేర్స్, అడినైను అలాగే గ్వానైను మధ్య బేస్ పేర్స్ ఎంత ఉంటుంది, 0.34 నానోమీటర్స్. సో టోటల్ లెంత్ ఆఫ్ ది డిఎన్ఏ ఇంటూ బేస్ పేర్స్ క్యాలిక్యులేట్ కానీ చేసామనుకోండి, ఒక చిన్న సెల్లో డిఎన్ఏ అనేది 2.23 or 4 సంథింగ్ ఎంతో వస్తుంది. సో 2.2 మీటర్స్ అనమాట. టిపికలీ మమ్మేలియన్ సెల్లో డిఎన్ఏ లెంత్ 2.2 మీటర్స్ అనమాట. ఈ కొలైలో ఒక చిన్న సెల్లో డిఎన్ఏ లెంత్ ఎంత ఉంటుందంటే ఎలా క్యాలిక్యులేట్ చేయడం, ఈ కొలైకి మొత్తం డిఎన్ఏ లెంత్ ఎంత, 4.6 × 10⁶ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ద బేస్ పేర్స్ ఎంత, 0.34 నానోమీటర్స్. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. ఓకేనా. ఇప్పుడు ప్యాకింగ్ ఆఫ్ ది డిఎన్ఏ ప్రోకారియోట్స్ లో ఎలా ఉంటుంది, యూకారియోట్స్ లో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు డిఎన్ఏ అనేది ప్రోకారియోటిక్స్ లో ఎలా ప్యాకింగ్ అయి ఉంటుంది అంటే, నార్మల్ గా కొన్ని ప్రోకారియోటిక్ సెల్స్ కి అసలు న్యూక్లియస్ గానీ ఉండదు కదా, అలాగే వాటికి డిఎన్ఏ అనేది సెల్ మొత్తం కూడా ఆక్యుపై చేయదనమాట. నార్మల్ గా డిఎన్ఏ అనేది నెగిటివ్లీ చార్జ్డ్, అలాగే ప్రోటీన్స్ అనేటివి పాజిటివ్లీ చార్జ్డ్ అనమాట. నార్మల్ గా ప్రోకారియోటిక్స్ లో ఏదైనా ఫంక్షన్స్ ని క్యారీ చేయాలన్నా కానీ ఈ ప్రోటీన్సే అన్ని వర్క్ చేస్తాయి అనమాట. సో ఎక్కడైతే ఈ పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటీన్స్ అలాగే నెగిటివ్లీ చార్జ్డ్ డిఎన్ఏ ఉందో ఆ రీజన్ ని న్యూక్లియాయిడ్ అంటాం అనమాట. ఓకేనా. ఇంతకు ముందు ఫెడ్రిక్ మిక్స్చర్ అనే ఆయన అసిడిక్ సబ్స్టెన్స్, డిఎన్ఏ అనేది అసిడిక్ సబ్స్టెన్స్, అది ఒక నేమ్ ఇచ్చాడు, న్యూక్లిన్. అలాగే ప్రోకారియోటిక్స్ లో డిఎన్ఏ నెగిటివ్లీ చార్జ్డ్ డిఎన్ఏ, పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటీన్స్ ని రెండు హెల్డ్ అయ్యే ఒక పొజిషన్ ని న్యూక్లియాయిడ్ అంటాం. సో రెండింటికి క్లియర్ డిఫరెన్స్ తెలుసుకోండి, న్యూక్లిన్ అండ్ న్యూక్లియాయిడ్. సో ఈ ప్రోకారియోటిక్స్ లో ఆ డిఎన్ఏ న్యూక్లియాయిడ్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఆ డిఎన్ఏ న్యూక్లియాయిడ్ ని లార్జ్ లూప్స్ గా ప్రోటీన్స్ అనేటివి అరేంజ్ చేస్తుంటాయి అనమాట. సింపుల్, దీనికి మించి ఇంకేం లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వాటిల్లో అసలు న్యూక్లియస్ ఉండదు. అలాగే త్రూ అవుట్ ద సెల్, మొత్తం సెల్ మీద కానీ మొత్తం సెల్లో కానీ డిఎన్ఏ అనేది ఆక్యుపై అయి ఉండదు. అలాగే పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటీన్స్, నెగిటివ్లీ చార్జ్డ్ డిఎన్ఏ రెండు కలిసిన ఒక పొజిషన్ నే న్యూక్లియాయిడ్ అంటాం. ఈ న్యూక్లియాయిడ్ అనేది ప్రోటీన్స్ లార్జ్ లూప్స్ గా అరేంజ్ చేసి ఉంటాయి అనమాట. ఇజ్ ఇట్ క్లియరా. ఇప్పుడు డిఎన్ఏ ప్యాకింగ్ అనేది యూకారియోట్స్ లో ఎలా ఉంటుందో చూద్దాం. సో ప్రోకారియోట్స్ కన్నా యూకారియోట్స్ లో కొంచెం కాంప్లెక్స్ గానే ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్ గా వినండి. నార్మల్ గా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, యూకారియోట్స్ లో ఏ సెట్ ఆఫ్ ది పాజిటివ్లీ చార్జ్డ్, పాజిటివ్ చార్జ్డ్ అంటే తెలుసు కదా, ప్లస్ పాజిటివ్ చార్జెస్ ఉన్న బేసిక్ ప్రోటీన్స్ ని హిస్టోన్స్ అంటాం. బేసిక్ ప్రోటీన్స్ అంటే ఏంటి, అసిడిక్ ప్రోటీన్స్ అంటే ఏంటో తెలుసా. ఫస్ట్ది నార్మల్ గా అమైనో యాసిడ్స్ కి ఈ బేసిక్ అండ్ అసిడిక్ క్యారెక్టర్స్ ని ఎలా డిసైడ్ చేస్తాము అంటే, అమైనో యాసిడ్స్ ప్లస్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఈ రెండింటిలో ఒకవేళ అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉండి కార్బాక్సిలిక్ యాసిడ్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, దాన్ని బేసిక్ ప్రోటీన్స్ అంటాం. లేదు కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి దెన్ అమైనో యాసిడ్స్ అంటే దాన్ని అసిడిక్ గ్రూప్ అంటాం. క్లియర్ కదా. సో ఏ సెట్ ఆఫ్ ది పాజిటివ్లీ చార్జ్డ్ బేసిక్ ప్రోటీన్స్ ని హిస్టోన్స్ అంటాం. సో ఈ పాజిటివ్ చార్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఆన్ ది అబండెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో ఎక్కువ అమైనో యాసిడ్స్ ఉంటే అది బేసిక్ ప్రోటీన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎక్కువ ఉంటే అది అసిడిక్ ప్రోటీన్స్. సో హిస్టోన్స్ లో బేసిక్ ప్రోటీన్స్ ఉంటాయి అని చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏంటి, లైసిన్ అలాగే ఆర్జినైన్. లైసిన్ అండ్ ఆర్జినైన్ ఆర్ ద బేసిక్ ప్రోటీన్స్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఏ సెట్ ఆఫ్ ది పాజిటివ్లీ చార్జ్డ్ బేసిక్ ప్రోటీన్స్ ని హిస్టోన్స్ అంటాం. సో ఈ బేసిక్ అలాగే అసిడిక్ దేని ద్వారా వస్తుంది, అమైనో యాసిడ్స్ ని బేస్ చేసుకొని బేసిక్ ని డిసైడ్ చేస్తాం. అలాగే థర్డ్ పాయింట్ ఏంటి, హిస్టోన్స్ లో బేసిక్ ప్రోటీన్స్ ఉంటాయి అని చెప్పాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే లైసిన్ అండ్ ఆర్జినైన్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే,
ఈ హిస్టోన్ మాలిక్యూల్స్ అనేటివి 8 మాలిక్యూల్స్ లాగా ఆర్గనైజ్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది హిస్టోన్ మాలిక్యూల్ అనుకోండి, ఇది ఒక చిన్న హిస్టోన్ మాలిక్యూల్, దీనికి ప్లస్ చార్జ్ ఉంటుంది, అలాగే లోపల మొత్తం బేసిక్ ప్రోటీన్స్ ఉంటాయి అనమాట. ఈ హిస్టోన్ మాలిక్యూల్ ఇలాంటివి ఒక 8, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలాగే మిడిల్ లో ఒకటి, ఇలాగా 8 మాలిక్యూల్స్ లాగా ఆర్గనైజ్ చేసి ఉంటుంది అనమాట. సో ఈ 8 మాలిక్యూల్స్ ని హిస్టోన్ ఆక్టమర్, ఆక్టా అంటే 8 కదా, సో హిస్టోన్ ఆక్టమర్ అంటాం. ఇప్పుడు డిఎన్ఏకి ఎప్పుడు నెగిటివ్ ఛార్జే ఉంటుంది. ఇప్పుడు ఈ హిస్టోన్ ఆక్టమర్ పాజిటివ్లీ ఛార్జ్డ్ కదా, డిఎన్ఏ నెగిటివ్లీ చార్జ్డ్ డిఎన్ఏ వ్రాప్డ్ అరౌండ్ ద పాజిటివ్లీ చార్జ్డ్ హిస్టోన్ ఆక్టోమర్. నెగిటివ్లీ చార్జ్డ్ డిఎన్ఏ ఈ పాజిటివ్లీ చార్జ్డ్ హిస్టోన్ ఆక్టోమర్ లో రౌండ్ గా తిరిగి ఉంటది అనమాట. దీన్ని న్యూక్లియోజోమ్ అంటాం. నార్మల్ గా 200 బేస్ పేర్స్ ఉంటాయి న్యూక్లియోజోమ్ లో. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ న్యూక్లియోజోమ్ అనేది న్యూక్లియస్ లో ఉంటది అనమాట. ఈ న్యూక్లియోజోమ్ లో ఒక రిపీటింగ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ని క్రోమాటిన్ అంటాం. థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, అలాగే కలర్డ్ బాడీస్ విజువలైజ్డ్ బై అన్ స్టెయినింగ్. ఎక్కడో విన్నట్టుంది కదా, ఎస్, క్రోమోజోమ్స్. క్రోమాటిన్ క్రోమోజోమ్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. క్లియర్ కదా. ఎప్పుడైనా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో ఈ న్యూక్లియస్ ఇన్ క్రోమాటిన్ ని చూసినప్పుడు బీడ్స్ ఆన్ స్ట్రింగ్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈజ్ ఇట్ క్లియర్ కదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎ సెట్ ఆఫ్ ది పాజిటివ్లీ చార్జ్డ్ బేసిక్ ప్రోటీన్స్ ని హిస్టోన్ అంటాం. హిస్టోన్ అనేది 8 మాలిక్యూల్స్ లాగా ఆర్గనైజ్ అయి ఉంటుంది, హిస్టోన్ ఆక్టోమర్ అంటాం. హిస్టోన్ ఆక్టోమర్ పాజిటివ్లీ చార్జ్డ్, డిఎన్ఏ నెగిటివ్లీ చార్జ్డ్. ఈ నెగిటివ్లీ చార్జ్డ్ డిఎన్ఏ వ్రాప్డ్ అరౌండ్ ద పాజిటివ్లీ చార్జ్డ్ హిస్టోన్ ఆక్టోమర్ ని న్యూక్లియోజోమ్ అంటాం. ఈ న్యూక్లియోజోమ్ లో ఒక రిపీటింగ్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే క్రోమాటిన్ అంటాం. ఈ న్యూక్లియోజోమ్ లో ఉన్న క్రోమాటిన్ ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూసినప్పుడు బీడ్స్ ఆన్ స్ట్రింగ్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది అనమాట. న్యూక్లియోజోమ్ ఇన్ ఎ క్రోమాటిన్ ఆర్ బీడ్స్ ఆన్ స్ట్రింగ్ ఇన్ ఏ క్రోమాటిన్ ఫర్దర్ గా క్రోమాటిన్ ఫైబర్స్ లాగా, అలాగే మెటాఫేజ్ స్టేజ్ లో ఫైనల్ గా క్రోమోజోమ్స్ లాగా అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. కొన్ని హయ్యర్ లెవెల్స్ లో ఈ ప్యాకింగ్ ఆఫ్ ది క్రోమాటిన్ అడిషనల్ సెట్ ఆఫ్ ది ప్రోటీన్స్ ని తీసుకుంటది అనమాట. ఈ అడిషనల్ సెట్ ఆఫ్ ది ప్రోటీన్స్ ని నాన్ హిస్టోన్ క్రోమోజోమల్ ప్రోటీన్స్ అంటాం, ఎన్హెచ్సి, నాన్ హిస్టోన్ క్రోమోజోమల్ ప్రోటీన్స్. ప్యాకింగ్ ఆఫ్ ది chromatin requires additional set of the proteins. దీన్నే నాన్ హిస్టోన్ క్రోమోజోమల్ ప్రోటీన్స్ అంటాం. నార్మల్ గా న్యూక్లియస్ లో ఈ క్రోమాటిన్ అనేది కొన్ని దగ్గరలో లూజ్ గా లింక్ అయి ఉంటది, అవి లైట్ స్టెయిన్స్ లాగా ఉంటాయి, దాన్నే యూక్రోమాటిన్ అంటాం. అలాగే కొన్ని దగ్గరలో ఈ క్రోమాటిన్ అనేది టైట్ గా లింక్ అయి ఉంటుంది, అలాగే డార్క్ స్టెయిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, దాన్నే హెటిరోక్రోమాటిన్ అంటాం. యూక్రోమాటిన్ అనేది ట్రాన్స్క్రిప్షనల్ గా యాక్టివ్ గా ఉంటుంది, హెటిరోక్రోమాటిన్ అనేది ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్ గా ఉంటుంది. సో ఈ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అని ఎలా చెప్పారు, అలాగే ఈ సర్చింగ్ మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 1926 లో ఈ జెనెటిక్ మెటీరియల్, జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అనేది మాలిక్యులర్ లెవెల్ కి చేరిందనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. 1926 లో జెనెటిక్ ఇన్హెరిటెన్స్ వాజ్ రీచ్డ్ ఎట్ మాలిక్యులర్ లెవెల్. ఆ తర్వాత 1928 లో ఫెడ్రిక్ గ్రిఫిత్ అనే ఒక సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ అయితే కండక్ట్ చేశారనమాట. ఒక బ్యాక్టీరియాలో, స్ట్రెప్టోకోకస్ నిమోనియాలో, ఈ బ్యాక్టీరియా న్యూమోనియా కాజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఆ సైంటిస్ట్ ఈ బ్యాక్టీరియాని కల్చరల్ ప్లేట్ లో గ్రో చేసినప్పుడు కొన్ని బ్యాక్టీరియా స్మూత్ షైలీ కాలనీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనమాట, కొన్ని బ్యాక్టీరియా రఫ్ కాలనీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనమాట. ఇక్కడ ఈ స్మూత్ షైలీ కాలనీస్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే వీటిలో ఒక మ్యూకస్ పాలిసాకరైడ్ కోట్ ఉందన్నమాట, అందుకని ఇవి స్మూత్ షైనీ కాలనీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రఫ్ కాలనీస్ లో ఈ మ్యూకస్ పాలిసాకరైడ్ కోట్ అనేది ఆబ్సెంట్ గా ఉందన్నమాట. సో ఈ సైంటిస్ట్ జెనెటిక్ మెటీరియల్ ఏది అని చెప్పడానికి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే కండక్ట్ చేశారనమాట. సో ఈ ఎస్ స్ట్రెయిన్ ని అలాగే ఆర్ స్ట్రెయిన్ ని, స్మూత్ షైనీ కాలనీస్ ని ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియాని, రఫ్ స్ట్రెయిన్స్ ని ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియాని మైస్ అంటే ర్యాట్ లోకి, చిన్న ఎలుక పిల్లలోకి ఇంజెక్ట్ చేశాడనమాట. ఎస్ స్ట్రెయిన్ ని ఇంజెక్ట్ చేసినప్పుడు మైస్ చనిపోయింది, ఆర్ స్ట్రెయిన్ ని ఇంజెక్ట్ చేసినప్పుడు మైస్ బతికింది అనమాట. ఎందుకు? ఎస్ స్ట్రెయిన్ తో ఎందుకు చనిపోయింది? న్యూమోనియా వచ్చి మైస్ అనేది చనిపోయింది అనమాట. అదే ఆర్ స్ట్రెయిన్ లో న్యూమోనియా రాకుండా మైస్ అనేది అలాగే బతికింది అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ ని ఇంకొంచెం ఫర్దర్ గా తీసుకెళ్లారనమాట. సో ఇక్కడ ఎస్ స్ట్రెయిన్ లో బ్యాక్టీరియా బతికుంది కాబట్టే కదా మైస్ ని చంపింది. ఈ బ్యాక్టీరియాని హీట్ చేసి చంపి ఈ మైస్ లోకి ఎక్కిస్తే ఏమవుతుంది అనేసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే కండక్ట్ చేశారనమాట. అదే ఎస్ స్ట్రెయిన్ హీట్ కిల్డ్ బ్యాక్టీరియా ఇంజెక్టెడ్ ఇంటూ మైస్, మైస్ బతికింది. ఇప్పుడు ఆయనకి ఇంకొక ఐడియా వచ్చింది అనమాట, ఏంటంటే హీట్, ఎస్, సో బ్యాక్టీరియాని హీట్ చేస్తే బ్యాక్టీరియా చనిపోయింది, అలాగే మైసు బతికింది. ఇప్పుడు ఈ ఎస్ స్ట్రెయిన్ ని ఆర్ స్ట్రెయిన్, ఎస్ స్ట్రెయిన్ రెండు కలిపి మైస్ లోకి ఎక్కించాడు అనమాట. అప్పుడు మైస్ చనిపోయింది. ఎందుకు? ఇక్కడ ఎస్ స్ట్రెయిన్ లో హీట్ చేసిన బ్యాక్టీరియా పార్షియల్ గా చనిపోయింది, కానీ
ఆర్ స్ట్రెయిన్ లోకి ఎప్పుడైతే అది ఇంజెక్ట్ చేసామో పార్షియల్ గా ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉన్న బ్యాక్టీరియం ఆర్ స్ట్రెయిన్ లైవ్ బ్యాక్టీరియా వచ్చేసరికి అక్కడ స్మూత్ షైనీ కాలనీస్ లేకపోయినా ఈ బ్యాక్టీరియా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి బతికింది అనమాట. సో ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడ ఈ ఎస్ స్ట్రెయిన్ లో నుంచి ఆర్ స్ట్రెయిన్ లోకి సంథింగ్ ఏదో పాస్ అయింది, ట్రాన్స్ఫర్ అయింది, ఇదే జెనెటిక్ మెటీరియల్ అనేసి ఒక కంక్లూజన్ అయితే ఇచ్చాడనమాట. కానీ మెజారిటీ ఆఫ్ ది సైంటిస్టులు ఈ కంక్లూజన్ నాట్ క్లియర్ గా ఉంది అనేసి దీన్ని అయితే రిఫ్యూజ్ చేశారనమాట. నెక్స్ట్ 1933 టు 1944 లో ఒక 3 సైంటిస్టులు అయితే ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేశారనమాట. ఆ 3 సైంటిస్టుల నేమే అవేరీ, అలాగే కాలిన్ మెక్లియోడ్, అలాగే మెక్లియన్ ఎంసీ కార్టీ అనమాట. 1933 నుంచి 1944 వరకు గ్రిఫిత్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ పైన వీళ్ళైతే ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేశారనమాట. వీళ్ళందరూ ఏమనుకున్నారు, జెనెటిక్ మెటీరియల్ అనేది ఒక ప్రోటీన్ అయి ఉంటది అనేసి వాళ్ళందరూ ఆలోచించారనమాట. సో అందుకని ఒక ఎక్స్పెరిమెంట్ అయితే కండక్ట్ చేశారనమాట. వాళ్ళందరూ బయోకెమికల్స్ లైక్ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, ప్రోటీన్స్ ని ప్యూరిఫై చేశారనమాట. అలాగే వీళ్ళు గ్రిఫిత్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ లో హీట్ చేసి చంపారు కదా బ్యాక్టీరియాని, ఎస్ స్టెయిన్ లో హీట్ కిల్డ్ బ్యాక్టీరియా నుంచి ఈ లైవ్ ఆర్ సెల్స్ లోకి ఏది ట్రాన్స్ఫర్ అయింది, ఎలా ట్రాన్స్ఫర్ అయింది అనేది కానీ డిస్కవర్ చేశారనమాట. సో బయోకెమికల్స్ అన్నిటిని ప్యూరిఫై చేసి హీట్ కిల్డ్ బ్యాక్టీరియా నుంచి లైవ్ ఆర్ స్ట్రెయిన్ కి ఏది ట్రాన్స్ఫార్మ్ చేసింది, మధ్యలో మీడియేటర్ గా ఏది ఉంది అంటే వాళ్ళకి ఒకే ఒక్క ఆన్సర్ దొరికింది అనమాట. ఓన్లీ డిఎన్ఏ మాత్రమే ఈ ఎస్ స్ట్రెయిన్ నుంచి ఆర్ స్ట్రెయిన్ కి ట్రాన్స్ఫార్మ్ చేసింది అనమాట. అలాగే ఈ సైంటిస్టులు ఎలా ఈ ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేశారంటే కొన్ని ప్రోటీన్ డైజెస్టివ్ ఎంజైమ్స్, అలాగే ఆర్ఎన్ఏ డైజెస్టివ్ ఎంజైమ్స్, అలాగే డిఎన్ఏ డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ఈ మూడింటిని డిస్కవర్ చేశారనమాట. వీటితో ఎక్స్పెరిమెంట్ అనేది క్యారీ చేశారనమాట. ఆర్ఎన్ఏ డైజెస్టివ్ ఎంజైమ్, ప్రోటీన్ డైజెస్టివ్ ఎంజైమ్ ని ఈ ప్రాసెస్ లో, సో ఈ రెండింటితో ప్రాసెస్ జరిగినప్పుడు ఆ రెండు ట్రాన్స్ఫర్మేషన్ ని ఏది అఫెక్ట్ చేయలేదన్నమాట. ఎలా ఉందో అలాగే జరిగిందనమాట. కానీ డిఎన్ఏ డైజెస్టివ్ ఎంజైమ్స్ తో కండక్ట్ చేసినప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రొసీజర్ ని ఇన్హిబిట్ చేసిందనమాట. సో ఆపగలిగిందనమాట, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ని ఆపగలిగిందనమాట. సో వాళ్ళ ముగ్గురు ఫైనల్ గా కంక్లూడ్ చేశారనమాట డిఎన్ఏ అనేది హెరిడిటరీ మెటీరియల్ అనేసి. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ ని అందరూ సైంటిస్టులు ఒప్పుకోలేదనమాట. అండ్ ఫైనల్ గా డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అనేసి ఫైనల్ గా ఒక ఇద్దరు సైంటిస్టులు అయితే 1952 లో ప్రపోజ్ చేశారనమాట. సో ఆ ఇద్దరు సైంటిస్టుల పేరే ఆల్ఫ్రెడ్ హర్షీ, అలాగే మార్తా చేస్. సో వీళ్ళిద్దరు చెప్పిన పాయింట్స్ ని అందరూ సైంటిస్టులు ఓకే చేశారనమాట. ఓకే, డిఎన్ఏనే జెనెటిక్ మెటీరియల్ అనేసి. సో వీళ్ళిద్దరూ ఏం చెప్పారంటే